श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। कविं कवीनामुपमश्रवस्तम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवापुंसस्तनूभिः यशेमदेवहितञ्जलायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। जागृद्वृत्तावपि त्वन्तः चेतसा कल्पितं त्वसत् बहिश्चेतो गृहीतं सत् युक्तं వైతథ్యమేతయోః। సో ఈ శ్లోకంలో మనము సదసద్విభాగము అనే ఆధారంగా చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ పూర్వపక్షం ఏదైతే కలదో దాన్ని నిరాకరించాం. సదసద్విభాగము మనకి జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది ఉంది, ఇది లేదు. అలా అనుభవానికి వస్తూ ఉంటే ఉంది. ఆ అనుభవాన్ని బట్టి లేదు అనేది లేదు, కానీ ఉంది అనేది ఉండాలి కదా. ఉంది అనేది కూడా లేదన్న పక్షంలో లేదు అన్నది లేదు, ఉంది అన్నది లేదు అంటే ఇంక మరి ఉంది లేదు అనే విభాగం ఏదైతే మీకు అనుభవంలో ఉందో ఆ విభాగము దానికి అర్థమే ఉంది. అటువంటి విభాగం ఒకటి మొత్తం యూనివర్సల్గా అనుభవానికి వస్తుంది కాబట్టి జగత్తు సత్యము, జాగ్రత్త అవస్థ సత్యమై ఉండాలి. జాగ్రత్త అవస్థను కూడా స్వప్నంతో సమానంగా వైతథ్యము అని చెప్పడానికి వీలు లేదు అనేది ఆర్గ్యుమెంట్, సదసద్విభాగ ఆర్గ్యుమెంట్. దానిని ఖండించారు. ఖండించటం కూడా మనం చూసాము. మీరు స్వప్నాన్ని చూసుకున్నట్లయితే స్వప్నంలో కూడా సదసద్విభాగం అనుభవానికి వస్తుంది. కాబట్టి స్వప్నంలో సదసద్విభాగం ఉంది కాబట్టి ఆ స్వప్నం సత్యమవుతుందా? కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే సదసద్విభాగము సత్యత్వ ప్రయోజకము అవునా కాదా అని చూసుకోవాలి. అంటే ఎక్కడెక్కడైతే సదసద్విభాగం ఉంటుందో అదంతా సత్యమే అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎందుకంటే స్వప్నంలో సదసద్విభాగం ఉంది, కానీ స్వప్నం సత్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఎక్కడెక్కడైతే పొగుందో అక్కడ నిప్పు ఉండి తీరును, దాన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు. సో ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ వ్యాప్తి జ్ఞానం. కాబట్టి పొగ వన్నికి అగ్నికి ప్రయోజకం అవుతుంది. అంటే అగ్ని ఉందని నిర్ధారించడానికి పొగ ఉంటే సరిపడుతుంది. అలాగే మీరు సదసద్విభాగం గురించి చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఎందుకంటే సదసద్విభాగం స్వప్నంలో ఉంది, కానీ స్వప్నం మిథ్యని తేలింది. దాన్ని బట్టి సదసద్విభాగం ఉన్నంత మాత్రాన అది సత్యం అవటానికి అది హేతువు కాగలదు. కాబట్టి ఆర్గ్యుమెంట్ని కొట్టుపారేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఈ జాగ్రత్త అవస్థ అనేది ఉంది. మనం ఎలాగా మన జీవితాన్ని నిర్వహిస్తున్నాము అంటే జాగ్రత్త అవస్థ సత్యము అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. తర్వాత చాలామంది మొత్తం యూనివర్సల్గా సమాజం అంతా కూడా కన్విన్స్డ్, అంటే జాగ్రత్త అవస్థ యొక్క సత్యత్వం విషయంలో ఎట్టి సందేహానికి తావులేదు, అది మేము నిర్ధారితంగా చెప్పగలము అన్నట్లుగా ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మీరు ఆలోచించుకోండి, మీ జాగ్రత్త అవస్థలో మీకు వచ్చే అనుభవాలు అవి శాశ్వతములని కానీ లేకపోతే అచలములు చలనము లేనివి, మార్పులు లేనివి, అవిక్రియములని కానీ మీరు చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఏ అనుభవం మీకు జాగ్రత్త అవస్థలో వస్తుందో అది పర్మనెంట్ అని మీరు చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు జగత్తు సత్యము అని వాదిస్తూ ఉంటారు కొంతమంది, ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆచార్యులు కూడా పెద్ద పెద్ద వేషాలు వేసుకుని ఆ
పెద్ద పెద్ద సంస్థలను నిర్మాణం చేసి ఒక అజ్ఞానం చుట్టూ ఒక విస్తృతమైన ఆర్గనైజేషన్స్ నిర్మాణం చేసి ఆ తప్పు సమాచారాన్ని పంచిపెడుతూ ఉంటారు నలుగురికి. జగత్తు సత్యము అని చెప్తూ ఉంటారు. జగత్తు సత్యము అని చెప్పి ఆయన కూడా ఒక్క విసరు అంతర్దృష్టి పెట్టుకుని ఇంట్రాస్పెక్షన్ చేసుకుని తను అనుభవానికి తెచ్చుకుంటున్నటువంటి జాగ్రత్త వ్యవస్థ అది శాశ్వతము అని చెప్పగలుగుతాడండి ఆయన కూడా. అది శాశ్వతము అని, దాంట్లో మార్పులేం లేకుండా స్థిరంగా, ఎందుకంటే సత్యమైతే ఏదైతే అవిక్రీయంగా స్థిరంగా ఉంటుందో అదే సత్యం అనుకుంటుంది. కాబట్టి ఎట్టి మార్పులు వికారములు లేకుండా స్థిరంగా ఉంది, చేంజ్లెస్ అని ఆయన చెప్పగలుగుతాడా? చెప్పలేదు. కాబట్టి మీరు జాగ్రత్త వ్యవస్థని జాగ్రత్తగా పరిశీలించి ఇది పెర్మనెంట్ కాదు, దీని ఎందుకు సత్యత్వం లేదు, ఇది వికారి మార్పులకు చెందుతూ ఉంటుంది కాబట్టి అది అయథార్థము అని తెలుసుకోవటానికి మనకున్న అనుభవాలే చాలు. వాటిని కొంచెం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక విషయం. మరొక విషయం ఏమిటంటే జాగ్రత్త వ్యవస్థ మనకి సత్యంగా ఎందుకు భాషిస్తోంది అంటే చూడండి, కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ అని ఉంటుంది. నేను ఈ ఆర్గ్యుమెంట్ చెప్పాను ఇంతకుముందు, అయినా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఆ శ్లోకం కంక్లూడ్ చేసే సమయంలో కంటిన్యూటీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తామంటే మన జీవితంలో ఈ రోజు ఉందంటే ఇది నిన్నటి నుంచి ఈ రోజులోకి కంటిన్యూటీ అవుతుంది, పాస్ట్ టు ప్రెజెంట్. ఈ ప్రెజెంట్ రేపటికి ఫ్యూచర్లోకి కంటిన్యూ అవుతుంది అని ఆ కంటిన్యూటీ కాల ప్రవాహము, నిరంతరంగా ఉండే కాల ప్రవాహము అది యథార్థము. అది యారో లైక్ టైం. సో పాస్ట్లోకి ప్రెజెంట్లోకి, ప్రెజెంట్లోకి ఫ్యూచర్లోకి అలా ప్రవహిస్తూ ఉంటుంది అని మీరు అనుకుంటారు. అలా మనం అనుకుంటున్నంతసేపు ఆ కంటిన్యూటీ అదేం చేస్తుందంటే ఆ కాలానికి ఒక సత్యత్వం వస్తుంది. ఆ కాలంలో మనకు వచ్చే అనుభవాలకు కూడా ఒక యథార్థతని మనకి కనపడేట్లా చేస్తుంది. వాస్తవంలో ఆ కంటిన్యూటీని కూడా మీరు పరిశీలనకు పెట్టాల్సి ఉంటుంది. ఆ కంటిన్యూటీ ఎందుకు వచ్చిందంటే అది కేవలం మెమొరీని బట్టి వచ్చింది అని మనం చూసాం. మెమొరీ ఒకటే కాకుండా సాధారణంగా దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మన హృదయంలో ఉండే ఆకాంక్షలు, కామనలు అవన్నీ కూడా మనకు వచ్చే అనుభవాలని ప్రభావితం చేస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేసి తప్పు ప్రింట్ అయి ఉంటుంది, అది మనకి ఇస్తారు చూడమని. పెద్ద పెద్ద అక్షరాలతో హెడింగే కూడా తప్పు ఉంటుంది, మనం చూస్తాం. చూస్తే మనం ఏది చూడాలని అనుకుంటామో అది కనపడుతుంది, కానీ ఆ తప్పు మనకు. ఎందుకంటే ఆ పుస్తకం మీద భగవద్గీత అని ఉందనుకోండి, ఆ భాగా చూడగానే ఇంకా మనస్సు భగవద్గీత అనేదాన్ని అక్కడ ప్రాజెక్ట్ చేసి చూస్తుంది. అక్కడ భగవద్గీత అని ఉండదు, అది రివర్స్లో ఏదో ఉంటుంది, అది మనకు కనపడదు. చూడండి ఎంత సూక్ష్మంగా ఉంటుందో మనస్సు. కాబట్టి మనస్సు ఎదురుకుండా ఉన్నది చూస్తుందని మీరు అనుకుంటారు. మనస్సు ఎదురుకుండా ఉన్నది చూస్తుందనే మాట అన్ని వేళలా సత్యం కాదు. మనస్సు తను చూడదలుచుకున్న దానిని చూస్తుంది. therefore వాట్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్సైడ్. ఆ ఇన్సైడ్ అక్కడి నుంచి వచ్చింది, అవుట్ సైడ్ నుంచి వచ్చింది. అవుట్ సైడ్ నుంచి సంస్కారాలు ఇన్సైడ్కి వస్తూ ఉంటాయి, ఇన్సైడ్ నుంచి మళ్ళీ ప్రాజెక్షన్స్ అవుట్ సైడ్కి వెళ్తూ ఉంటాయి. ఈ రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఇన్సైడ్ అవుట్ సైడ్ నడుస్తుంది. తర్వాత కంటిన్యూటీ అనేది కేవలము మన మెమొరీ నుంచి వచ్చినటువంటి ఒక భావన. ఆ కంటిన్యూటీ భావన ఉన్నంత వరకు కూడా, పైగా ఆ భావన ఒకటి ఉన్నది మెమొరీ బేస్డ్, ఆ భావనని బలం చేస్తూ మన యొక్క కామనలు కొన్ని ఉంటాయి. మనకి కంటిన్యూటీ యథార్థమా కాదా, ఈ ప్రవాహము నిరంతరంగా ఉండే ప్రవాహము ఇది యథార్థమా కాదా అని ఆలోచించేటువంటి, విమర్శించేటువంటి ఆ స్పేస్, ఆ ఓపెన్నెస్ మనిషికి ఉండదు. ఎందుకంటే వాడి హృదయంలో కామనలు ఉంటాయి. ఎటువంటి కామనలు ఉంటాయి? నేను కంటిన్యూ కావాలి, ఈ లాంగ్స్ ఫర్ కంటిన్యూటీ. సో నేను ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళ నుంచి నేను బతుకుతూ వస్తున్నాను కంటిన్యూస్గా. ఏది కంటిన్యూస్ కాదు, మనస్సు కంటిన్యూస్ కాదు, క్షణికం. దేహము నిరంతరం మారిపోతూ ఉంటుంది. నిన్నటి దేహం ఇవాళ ఉండదు, కానీ ఆ మెమొరీ అటువంటి భ్రాంతిని వీడికి కలిగిస్తూ ఉంటుంది.
ఎందుకంటే మీరు చుట్టూ చూస్తే ఏది స్థిరంగా ఉండదండి, అన్నీ మారిపోతూ ఉంటాయి, పరిస్థితులన్నీ మారిపోతుంటాయి, ఏది కంటిన్యూస్ లేదు. అయినా కూడా ఏదో ఒకటి కంటిన్యూస్ ఉంది అనే ఒక భ్రమలో వీడు ఆ ప్రవాహ నిత్యత్వాన్ని మనసులో పెట్టుకుని బతుకుతూ ఉంటాడు. పైగా ఆ ప్రవాహ నిత్యత్వం మీద ఒక కామన కూడా పెట్టుకుంటాడు. నేను 60 ఏళ్ళు బతికాను, ఈవేళ 60 ఏళ్లలో ఈవేళ మొదటి రోజు, 61 ఏళ్ళలో మొదటి రోజు, బర్త్డే ఇంకా 30 ఏళ్ళు బతకాలి, 40 ఏళ్ళు బతకాలి. ఎందుకంటే కొంచెం ఆ కామన కూడా కొంత రీజన్ ఉంటుంది. ఇట్ ఈజ్ రీజన్లెస్. కామన అన్నది రీజన్లెస్, ఇల్లాజికల్లే. ఆ ఇల్లాజికల్ కామనలో కూడా కొంత లాజిక్ ఉంటుంది. అది ఎలాగా, నాకు 1000 ఏళ్ళు బతకాలి అనే కామన కలగదు మీరు. సో యావరేజ్ అందరూ 70 ఏళ్ళు బతుకుతుంటే 90 ఏళ్ళలో మహా అయితే 100 ఏళ్ళు బతికినా పర్వాలేదు అని అలాగుంటుంది కామన. కాబట్టి తను కంటిన్యూ అవ్వాలి అనే కామన ఒకటి ఉంటుంది. సర్వైవ్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. సర్వైవ్ అవ్వడం అంటే ఏమిటి? సర్వం క్షణికమై ఉండగా ఏది సర్వైవ్ అవ్వాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇంత ఆలోచన చేసే అవకాశం ఉండదు. సో తను సర్వైవ్ కావాలి, కంటిన్యూ కావాలి. తర్వాత భార్య, పిల్లలు, స్త్రీ అయినట్లయితే భర్త, పిల్లలు, సంసారము, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ఇలాగా బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది ప్రధానమైనది. బ్యాంక్ అకౌంట్ బలంగా లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం అనిపిస్తాయి. బ్యాంక్ అకౌంట్ బాగున్నంతసేపు ఇవన్నీ కూడా ఉల్లాసంగా కనిపిస్తాయి. ఇల్లు, వాకిలి, నౌకర్లు, చాకర్లు, కార్లు, బస్సులు, ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి అనేటువంటి ఒక కామనలో, ఆకాంక్షలో వీళ్ళు బతుకుతారు. కాబట్టి నేను కంటిన్యూ కావాలి, దేహం కంటిన్యూ కావాలి, ధనం కంటిన్యూ కావాలి, కొడుకులు, కోడళ్ళు ఇవన్నీ కంటిన్యూ కావాలి, రిలేషన్షిప్స్ కంటిన్యూ కావాలి అని ఈ కంటిన్యూటీ ఫిలాసఫీలో బతుకుతూ ఉంటుంది. అలా బతుకుతున్న కారణంగా జాగ్రత్త వ్యవస్థ స్వప్నము వలె కల్లా అనే విషయాన్ని తెలుసుకోవటానికి మనస్సు సంసిద్ధం కాదు. ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం ఏం చేస్తున్నామంటే, ఏదైతే నువ్వు కంటిన్యూస్ అనుకుంటున్నావో, ఏది జీవితం అనుకుంటున్నావో, ఏది ఇలాగ 4 కాలాల పాటు ఉండాలని అనుకుంటున్నావో, అది కేవలము నీవు కంటున్న ఒక కళ తప్ప దాంట్లో యథార్థత సుతరాము లేదు. దృష్టం వైతథ్యమేతయో. కళలో కంటిన్యూటీ ఎంతుందో, కళలో యథార్థత ఎంతుందో, జాగ్రత్త అవస్థలో వచ్చే అనుభవాలకు కూడా అంతే యథార్థత ఉంది. అంటే రెండు కూడా వితథములే. వాట్ అపియర్స్ టు బి కంటిన్యూస్ ఈజ్ నాట్ కంటిన్యూస్. సినిమా కంటిన్యూటీ అనిపిస్తుంది. సినిమాలో యథార్థత లేదు, కంటిన్యూటీ అసలు లేదు. అది కేవలము మొమెంటరీగా ఉండి ఆ మనస్సు ఆ కంటిన్యూటీ అనే ఫీలింగ్ని కలగజేస్తుంది. నిజానికి మీకు తెలిసే ఉంటుంది, ఈ సినిమాని కనిపెట్టిన ఆయన ఎడిసన్ ఎలా కనిపెట్టాడంటే, అది ఆయన ఒకసారి ఒక పుస్తకం తీసుకుని ఆయన మాట వరుసకి ఆ పుస్తకాన్ని తీసుకుని ఇలా అన్నాడు. అర్థమైనా మీకు? ఇలా అన్నాడు. మీరు ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక సెకండ్లో పేజీ తర్వాత పేజీ తర్వాత పేజీ 20 పేజీలు తిరిగిపోతున్నాయి. ఒక సెకండ్లో 20 పేజీలు తిరుగుతున్నాయి. అలా కాకుండా ఇలా చూస్తుంటే ఏ సెకండ్కి ఆ సెకండ్, ఏ పేజీకి ఆ పేజీ డిస్కంటిన్యూస్. ఈ పేజీ చూశాను, అయిపోయింది, తర్వాత పేజీ చూశాను, ఈ పేజీ నుంచి పక్క పేజీకి చెప్పడంలో కొంత టైం కూడా పట్టింది, అంతా డిస్కంటిన్యూస్. కానీ అలా అన్నా ఇలా అన్నారనుకోండి, ఇలా అంటే డిస్కంటిన్యూస్ అనిపించదు, కంటిన్యూస్ అనిపిస్తుంది. తర్వాత ఇంకా బాగా బలంగా ఆ ప్రిన్సిపల్ తెలియటానికి మీరేం చేయాలంటే, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇస్తారు డ్యాన్సరు, ఆ డ్యాన్స్ చేసినటువంటి దాన్ని ఒక 50-60 ఫిలిమ్స్ కింద తీసి ఇండివిజువల్ పిక్చర్స్, ఆ పిక్చర్స్ పుస్తకం కింద కుట్టి మీరు ఇలా చూస్తే డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎవరో కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఆయనకు అలా కనపడి అరే ఇదేమిటి, ఇది డ్యాన్స్ చేస్తున్నట్టు కనపడుతుంది, ఎవరు డ్యాన్స్ చేయట్లేదు ఇక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ స్టాటిక్, ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఎలా కనపడింది అని ఆయన ఆశ్చర్యపోయి, అప్పుడు ఈ ఫిలిమ్స్ అన్నీ ఇలా పుస్తకంలో పుట్టినవన్నీ ఆ తాళ్ళు ఉప్పేసి వాటిని అన్నిటినీ ఒక వరుసలా పెట్టి ఒక లెన్స్లో పెట్టి ఇలా ఉంటుంది, అలాగే ఎదుర్కొండా డ్యాన్స్ చేస్తున్నట్టుగా తెరమైపోతుంది. ఆ విధంగా ఆయన మూవీ కెమెరాని కనపడుతుంది. కాబట్టి అక్కడ ఏది సత్యం, ఏది కంటిన్యూటీ ఏమీ లేదు, ప్రతిదీ క్షణికమే. అయినా కూడా మనస్సు ఇట్స్ ఎ ట్రిక్,
ఆ ఇంద్రియములు మనస్సు కలిసి, ఇంద్రియములు అంటే కన్ను మనస్సు కలిసి దానికి సౌండ్ కూడా జత చేస్తాయి. అక్కడ వాడు పెదవులు కదులుతుంటే ఆ సౌండ్ బాక్స్ నుండి సౌండ్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ బొమ్మ మాట్లాడుతున్నట్టుకుంటాం. బొమ్మ ఏం మాట్లాడుతుంది? బొమ్మ ఏం మాట్లాడు. బొమ్మలో పెదవులు కూడా కదలవు. పెదవులు కదులుతున్నట్టుగా కన్ను మనస్సు కలిపి ఒక ట్రిక్. ఆ స్పీకర్లో వచ్చేటువంటి సౌండ్ని ఆ కదలికకి కనెక్షన్ ఇచ్చుకుని మళ్ళీ మనస్సు చెవి కలిపి మరొక ట్రిక్. ఇన్ని ట్రిక్కులు ప్లే అయితే మీకు ఆ సినిమా అనేది సిద్ధిస్తూ ఉంటుంది. అది కంటిన్యూస్ అనిపిస్తుంది, యథార్థం అనిపిస్తుంది. సరిగ్గా అదేవిధంగా ఈ జాగ్రత్త వ్యవస్థ కంటిన్యూస్ అని, యథార్థమని మనకు అనిపిస్తుంది. చూడండి, మనిషి ఈ సత్యాన్ని ఆలోచించడానికి పూనుకోడు. ఎందుకంటే ఈ సత్యము దీన్ని కనుక పట్టుకున్నట్లయితే మనం ఏ స్ట్రక్చర్లో జీవిస్తూ ఉన్నామో ఆ స్ట్రక్చర్ అంతా కూడా షేక్ అయిపోయి ఏమీ మిగలదు. నథింగ్ రిమైన్స్. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ పాఠం ఇలాగ బలంగా చెప్పేస్తున్నాను అనుకోండి. చెప్పేస్తున్నానంటే దాని అర్థం ఏంటి? నేను సన్యాసిని, బ్రహ్మ విద్యాపీఠ ప్రెసిడెంట్ని, నాకు వీళ్ళందరూ శిష్యులు, నేను ఇంత ఘనకార్యం చేశాను, అంత ఘనకార్యం చేశాను, ఇదంతా కూడా కళ్ళై కూర్చుంటుంది. ఏమై రెడీ ఫర్ ఇట్? ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. దేర్ఫోర్ నేను ఇక్కడ కూర్చొని పాఠం చెప్తాను. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు అక్కడ ఇండివిజువల్స్ క్వశ్చన్ కాదు, నేను మీరని కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు ఎటువంటి వాల్యూ సిస్టమ్ని మీరు క్రియేట్ చేశారనే దీని మీద. ఒక మహాత్ములు అనేవారు, ఆర్గనైజేషన్స్ని ఎవరైతే నిర్మాణం చేస్తారో వాళ్ళు ఆ ఆర్గనైజేషన్స్ చేత బంధింపబడతారు అని అనేవారు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అంటే సంసారానికి సంబంధించినవి కావు. మోక్ష ఫౌండేషన్ అని పెట్టాను అనుకోండి. మోక్ష ఫౌండేషన్ మోక్షానికి సంబంధించిన ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ మోక్ష ఫౌండేషన్కి అప్లై చేసుకుని వచ్చిన వాళ్ళందరికీ మోక్షం గురించి ఉపాయం బోధింపబడుతుంది. అక్కడ ఆ తర్వాత మీరేం చేస్తారంటే బోధిస్తారు. మోక్షం గురించి ఉపాయం అంటే గీత ఉపనిషత్తు బోధిస్తారు. తర్వాత వాళ్ళని అడుగుతారు, ఎవరంటే మీరు గీతా ఉపనిషత్తుల వల్ల మీకు మోక్షం కలిగిందా అని అడుగుతారు. కలిగిందండి, మాకు మంచి విముక్తి కలిగింది, మాకు ఫ్రీడమ్ వచ్చింది అని వాళ్ళ దగ్గర టెస్టిమోనియల్స్ తీసుకుని అవి కూడా నేను ప్రజెంటేషన్లో పెట్టుకుంటూ ఉంటాను. అది కూడా ఆర్గనైజేషన్లో భాగం. తర్వాత పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్లు, పొలిటీషియన్స్ వచ్చి పాఠాలు విని వెళ్ళినట్టుగా ఫోటోగ్రాఫర్ తీసి అవి కూడా పెట్టుకుంటాను ఇక్కడ అక్కడ. ఈ విధంగా ఆ ఆర్గనైజేషన్లను బిల్డప్ చేస్తారు. దానికి మరొకటి ఏర్పాటు చేస్తా, మరొకటి చేస్తా. దాంతో ఏమైపోతానో తెలుస్తున్నానంటే దానిలో నేను బందీని అవుతాను. మోక్ష ఫౌండేషన్కి వచ్చి చదువుకున్న వాళ్ళకి మోక్షం వస్తే రావచ్చు, కానీ నాకు మోక్షం నేను దాంట్లో బద్ధున్నాను. సో ఈ విధంగా మనం ఏ స్ట్రక్చర్లో మనస్సు చేత కల్పితమైన ఏ వ్యవస్థ ఉందో దాంట్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా మనోవిలాసమే, ఇదంతా మిథ్యా కల్లా అని అంటే ఆ వ్యవస్థ అంతా కూడా షేక్ అయిపోతుంది. తర్వాత ఆ వ్యవస్థ మీద కమిట్మెంట్ ఉండదు. దేనికి కమిట్మెంట్? ఈ కళకి కమిట్మెంట్ ఏమిటి అనేటువంటి ఒక నిర్లిప్తత నిర్మాణం అవుతుంది. అది ఆర్గనైజేషన్స్ యొక్క అభివృద్ధికి అది గొడ్డలు పెట్టుకుంది. అది మంచిది కాదు ఆర్గనైజేషన్స్ యొక్క పెరుగుతాయి. అందుకోసం వీడు ఒకసారి ఆర్గనైజేషన్కి కమిట్ అయ్యాడంటే సత్యానికి దూరం అవుతుంది. సో అటువంటి దోషాలు దాంట్లో వస్తాయి. అంచేతనే మీకు ద్వైతవాదాన్ని కానీ లేకపోతే ఈ కాలం యొక్క కంటిన్యూటీ దాని సత్యత్వము దీన్ని కానీ ఇలాంటి వాటిని ఎవరైతే బలంగా విశ్వసించి దాన్ని బలంగా బోధిస్తూ ఉంటారో వాళ్ళు ఇటువంటి పాఠాలు జోలికి రావు. ఎందుకంటే ఇవి వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలని ఇవి కొట్టిపారేస్తాయి. కాబట్టి అంచేతనే సత్యాన్ని తెలుసుకోవడంలో అంత ఇబ్బంది ఉంది. అంచేతనే ఎవరైతే టోటల్ ఫ్రీడమ్ ఉన్నవాడే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. సత్యాన్ని తెలుసుకుంటే ఫ్రీడమ్ వస్తుంది, కానీ ఫ్రీడమ్ ఉంటే కానీ వీడు సత్యాన్ని తెలుసుకుంటారు. వీడు ఆల్రెడీ కొన్ని భావజాలంతో బంధింపబడి ఉన్నట్లయితే ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆ స్పేస్ ఉండదు వీడికి, ఆ అవకాశం హృదయంలో ఆ స్పేస్ ఉండట్లేదు. కానీ ఆచార్యులైతే సుస్పష్టంగా చెప్తున్నారు, దృష్టం వైతథ్యమేతయో. ఈ సదసద్విభాగాలైన అనుభవాలు ఎన్నున్నా కూడా అవన్నీ కూడా మానసిక కల్పనలు మాత్రమే, వాటిలో యథార్థత ఏమీ లేదు. తరువాత
భాష్యం చూస్తూ ఉన్నాము. సో నిశ్చితేపి సదసద్విభాగో దృష్ట ఉభయోరపి అంతర్బహిశ్చేతకల్పితయో వైతథ్యమేవ దృష్టం. ఇది మనం చూసింది. దానికి ఆ వైతథ్యమే మన అనుభవంలో ఉన్నది అనే వాక్యం ఏదైతే కలదో దాన్ని నేను ఇంతవరకు మీకు వివరించాను. తర్వాత భాష్యకారం సదసతోర్వైతథ్యం యుక్తం అంతర్బహిశ్చేతకల్పితత్వా విశేషాత్ ఇది వ్యాఖ్యాతమన్యత్. కాబట్టి సదసద్విభాగం మీరు చేస్తున్నారు. అదే పాయింట్ నేను ఆల్రెడీ కవర్ చేశాను. ఇంకే వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సదసద్విభాగం ఒకటి ఉన్నది. సదసద్విభాగాన్ని అనుసరించి సత్తు యథార్థము అసతు వితథము అని మనం పెట్టుకోవాలి. అది పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏమిటంటే అయ్యా సదసతో వైతథ్యం యుక్తం. నువ్వు సత్ అన్నది వితథమే, అసత్ అన్నది వితథమే. ఎందువల్ల చూడు, నువ్వు సత్ అంటే ఏమిటి అంటే బయట ఉన్నది. బయట ఉన్నది కాదు సత్ అంటే, బయట ఉన్నట్టుగా మనస్సు చేత కల్పితమైనది. ఏమండి? సో బహిశ్చేత కల్పితము. అసత్ అంటే నీ అభిప్రాయంలో అసత్ అంటే ఏమిటి? లేదండి, అది ఉంటే మానసిక కల్పన మాత్రమే. అది కరెక్టే. అది మనస్సులో తన లోపల చేసుకున్న కల్పనకి అంతశ్చేత కల్పితము. బయట ఉన్నట్టుగా చేసుకున్న కల్పన బహిశ్చేత కల్పితము. ఇంతే సదసద్విభాగం అంతా కలిపి ఇంతే. కాబట్టి నువ్వు దేన్ని సత్ అంటున్నావో అది బయట ఉందని, ఇంద్రియం ద్వారా దాన్ని మనస్సుతో నేను చూస్తున్నానని అంటున్నావే, అది కదా నువ్వు సత్ అనేది. ఆ సత్తు మనస్సు చేత కల్పితము. ఎలా కల్పితము? బయట ఉన్నట్టుగా, ఇంద్రియం చేత చూడబడుతున్నట్టుగా మనస్సు చేత కల్పితము. సో కుందేటి కొమ్ము, లేకపోతే నిన్న రాత్రి కళలో చూసిన అంశాలు, లేకపోతే పొగలే సినిమాలో చూసిన అంశాలు కల్పితములు అని నువ్వే అంటున్నావు కదా. ఎలా కల్పితములు? మనస్సు చేత కల్పితములు, లోపల కల్పితములు, ప్రాజెక్షన్స్. మొత్తానికి నువ్వు ఏది సత్తన్నా అసత్తన్నా రెండు కల్పితములు అనే విషయంలో భేదమేమీ లేదు. ఇప్పుడు కూడా నేను గమనించింది మీకు మనం చేస్తున్నాను. అందుకే అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్. ఇప్పుడు ఘట దృష్టాంతాన్ని వేదాంతులు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఘట దృష్టాంతం, ఆ ఘట దృష్టాంతాన్ని చెప్తారే కానీ దాన్ని టు ఇట్స్ లాజికల్ కంక్లూషన్ మీరు పట్టుకెళ్ళిపోవాలి. లేకపోతే ఘట దృష్టాంతం పరిణామవాదమా అనే భ్రాంతిని కలిగిస్తుంది. ఘటము మృत्यు యొక్క పరిణామం అనుకోండి, అంటే ట్రాన్స్ఫర్మేషన్. మృत्यు ట్రాన్స్ఫార్మ్ అయి ఘటం కనుక నిర్మాణం అయితే అప్పుడు ఘటము ఎక్కడ ఆరంభం అవుతుంది? మృత్యులో ఆరంభం అవుతుంది. ఎందుకంటే పరిణామం కదా. కానీ శృతి ఏమని చెప్తోంది? మృగారంభం అని చెప్పట్లేదు. వాచారంభణం కాదు నామది. వాక్కు నుండి ఆరంభం అవుతుంది. ఘటన ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది? వాక్కు నుండి ఆరంభం అవుతుంది. అంటే మనస్సు నుంచి ఆరంభం అవుతుంది. మనస్సు నుంచి ఘటన ఆరంభం అవుతుంటే అది పరిణామం అవుతుందా లేకపోతే మానసిక కల్పన అవుతుందండి? మానసిక కల్పన అంటే వితథము, మిథ్య. అంటే ఘటమను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, బయట ఉందని ఏదైతే నువ్వు ఘటన అనుకుంటున్నావో అది నీ మనస్సు యొక్క కల్పన తప్ప మరేమీ కాదు. విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్, మరి అలాంటప్పుడు బయట ఉన్నది ఏమిటి అని మీకు తెలుసుకోవాలనిపిస్తే విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ బయట ఉన్నది మృత్యు అని. కాబట్టి ఘటము అన్నది సుతరాము మిథ్యం, అది సత్యం కాదు. అదేవిధంగా జగత్తు మిథ్య. అలాగే ఇప్పుడు నెక్లెస్ దృష్టాంతంలో కూడా ఆ దృష్టాంతానికి విత్ ఇన్ ది బాక్స్ ఆఫ్ దట్, విత్ ఇన్ ది బాక్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విత్ ఇన్ దట్ బాక్స్ అండ్ విత్ ఇన్ దట్ సెట్, సో అది బంగారం తప్ప మరేది కాదు. ఇటుచ్చి బంగారము 100 గ్రాముల బంగారం మీకు వైరు చుట్ట కింద ఇచ్చారనుకోండి, దాన్ని మీరు నెక్లెస్ అంటారు. అదే బంగారాన్ని కరిగించి కొంచెం దానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దానికి కొంచెం షేప్ తీసుకొస్తే అదే బంగారానికి నెక్లెస్ అంటారు. అది కేవలము మానసిక కల్పన తప్ప మరి ఏమి.
అక్కడ అంతకుముందు బంగారం ఉందని ఇప్పుడు నెక్లెస్ ఉందనేటువంటి వ్యవస్థ ఏదైతే లోకంలో ఉందో అదంతా కూడా బాగుంది. ఎందుకంటే అంతకుముందు ఏముంది? బంగారం ఉంది. ఇప్పుడే ఉంది, బంగారమే ఉంది. బంగారం తప్ప మరొకటి లేనే లేదు. మరి నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచారంభణం వికారం నామధేయం. వికార అంటే నెక్లెస్, ఇది వాక్కు నుంచి మనస్సు నుంచి వచ్చింది. కాబట్టి బయట ఉందని నువ్వు అనుకుంటున్నది కూడా మానసిక కల్పనే. కాబట్టి బయట లోపల అనే తేడా ఉంది. బయట లోపల అనే తేడా ఉంది జాగ్రత్తకి స్వప్నానికి. కానీ మానసిక కల్పన అనే అంశంలో మాత్రం తేడా ఏమీ లేదు. అదే ఆయన అంటారు చేతకల్పితత్వ అవిశేష. అవిశేషం అంటే తేడా లేకపోవడం. కాబట్టి తేడా ఉంది కదండి, బయట లోపల అనే తేడా ఉంది కదా. అంటే బయట లోపల అనే తేడా ఉంది ఆయన నిజమే. కానీ మనస్సు చేత కల్పితమగుట అనే అంశంలో మటుకు తేడా ఏమీ లేదు. ఇప్పుడు సినిమాకిను కళకి తేడా ఉందా లేదా? ఉంది. కళ ఏమో మీరు నిద్రపోయినప్పుడు ఆ గురుతత్వమే నాడిలో దర్శించారు. సినిమా ఏమో బయట తెర మీద దర్శించారు. తేడా ఉందా లేదా? ఉంది. కానీ తేడా లేదు. రెండు వితథములే అనే అంశంలో తేడా లేదు. వ్యాఖ్యాతం మిగతా విషయాల్ని వ్యాఖ్యానం చేయడం అయింది. మిగతా విషయాలంటే ఆ 2 శ్లోకాల్లో ఇంక మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా వ్యాఖ్యానం చేయటం అయినది. అయితే ఇక్కడ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళే ముందు ఒక పాయింట్ని మనం గమనించాలి. నెక్స్ట్ శ్లోకాన్ని కూడా ప్రశ్నే, అది కూడా పూర్వపక్షం. నెక్స్ట్ శ్లోకం మళ్ళీ ఇంకో పూర్వపక్షం, మంచి పూర్వపక్షాలు రాబోతున్నాయి. అయితే ఈ పూర్వపక్షాన్ని టేకప్ చేసుకునే ముందు ఒక ప్రశ్న, సాధకుడికి అనుభవానికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, ఈ జగత్తు చాలా దృఢంగా సత్యంలాగా భాషిస్తోంది కదా, కారణం ఏమిటి? నువ్వు ఏమని చెప్తున్నావు? జగత్తు కళ వంటిది అని చెప్తున్నావు. కళ అంత దృఢంగా సత్యంగా మాకు భాషించలేదు. అదే ఈ జగత్తు ఇంత దృఢమైన సత్యంలాగా మాకు భాషిస్తోంది, దానికి కారణం ఏమిటి? అది ఎంత గట్టిగా భాషిస్తోందంటే ఇది సత్యమా కాదా అని ప్రశ్న వేసుకుని దాన్ని విమర్శ చేసేటువంటి అవకాశం కూడా లేనంత గట్టిగా ఈ జగత్తు భాషిస్తుంది. పైగా ఆ ప్రశ్న వేసుకునే వాడిని పిచ్చివాళ్ళగా చూసి, ఆ ప్రశ్న అసంగతం అన్నట్టుగా చూసి, జగత్తు సత్యమైన జగత్తులో జనులు నిర్ధారించి ఇంతటి గట్టిగా ఈ జగత్తు కనబడుతోంది. ఎందువల్ల? అది కూడా మరి గమనించదగ్గ విషయం కదండి. అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం నిరంతరము జగత్తు గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకి జగత్తు సత్యం అనిపిస్తుంది. నిరంతరం జగత్తు గురించి ఆలోచిస్తుంటే జగత్తు సత్యం అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కాన్స్పిరటోరియల్ మెంటాలిటీ అని ఉంటుంది. వాడికి ఇప్పుడు మేఘాలు వచ్చాయనుకోండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు పంపించారు మేఘాలను. ఎక్కడైనా సైకిల్ పంచర్ బాంబు వచ్చి సప్పుడు వచ్చిందనుకోండి, టెర్రరిస్టులు బాంబు పెట్టారేమో అని డౌట్ వస్తుంది. నిజంగా ఇప్పుడు మన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఎక్కడైనా బాంబు ఏదైనా పేలిందనుకోండి, వెంటనే పాకిస్తాన్ మీద పాకిస్తాన్ తీసుకెళ్ళి దాంట్లో యథార్థత ఉండొచ్చు. నేను యథార్థత లేదంటలేదు. కానీ 3 ఏళ్ల క్రితం పాకిస్తాన్కి ఈరోజు పాకిస్తాన్కి తేడా ఉంది. 3 ఏళ్ల క్రితం పాకిస్తాను, 5 ఏళ్ల క్రితం పాకిస్తాను పాజిటివ్గా ఈ టెర్రరిజం సపోర్ట్ చేసిన పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ అదే టెర్రరిజం యొక్క కోరలలో చిక్కుకుని నలిగిపోతున్న పాకిస్తాన్. ఇట్స్ ఎ ఫెయిలింగ్ స్టేట్ బికాస్ ఆఫ్ టెర్రరిజం అండ్ దే నో ఇట్ నౌ. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు ఎల్టీటీఈకి ఇప్పుడు ఎల్టీటీఈకి తేడా ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ ఎల్టీటీఈని కిడ్ గ్లోవ్స్తో ట్రీట్ చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ లంక గవర్నమెంట్ స్మాష్ చేసి పారేస్తారు. ఒకప్పుడు ఎల్టీటీఈని స్మాష్ చేయడానికి గవర్నమెంట్, లంకన్ గవర్నమెంట్ ఇండియా కేసు చూసేది, ఇండియా ఏమైనా గడబడి చేస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా చెప్పింది గో హెడ్ అని చెప్పింది. ఇండియా నువ్వు వెళ్ళి ఫినిష్ చేసి పారేయండి, నో సింపల్. కాబట్టి పరిస్థితులు అన్నీ ఒక్కలాగే ఉండవు, మారిపోతూ ఉంటాయి. వాట్ ఎవర్ మనకు ఆ కాన్స్పిరటోరియల్ మెంటాలిటీ ప్రతి దాంట్లోనూ వాడి కాన్స్పిరసీ కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుందంటే
వాడు శత్రువు వాడు శత్రువు వాడు దుష్టుడు అని అలా ఆలోచించి ఏది మాట్లాడినా కాన్స్పిరసీ ఉంటుంది. కొంతమందికి ఆ కాన్స్పిరసీ మెంటాలిటీలో ఉంటారు. ఇప్పుడు ఎదరవాడు వేరే మతం వాడు అనుకోండి, అదిగో వాడు వేరే మతం వాడు కదా, వీడు కాన్స్పిరసీ చేస్తున్నాడు అని వీడు భావన చేస్తారు. సపోజ్ ఆ ఎదరవాడు ఏదో దేవాలయానికి బొట్టు పెట్టుకుని వచ్చాడు అనుకోండి, వీడు దేవాలయానికి బొట్టు పెట్టుకుని మోసం చేయడం కోసమే వచ్చాడని ఆలోచిస్తుంది. ఎంతసేపు కాన్స్పిరసీ దృష్టే. అది యథార్థమా కాకుండా యథార్థత ఉంటే ఉండొచ్చు. కాబట్టి మీరు ఆ న్యూస్ పేపర్స్ చదివి ఈ టెర్రరిజము కాన్స్పిరసీ మీద ఆలోచించి ఉండేప్పటికీ ఎప్పుడు ఏది జరిగినా కాన్స్పిరసీ దృష్టి వస్తుంది. నాకు బాగా గుర్తు, కొలంబియా అని ఒక అంతరిక్షం నుంచి వెనక్కి వచ్చేటువంటి అంతరిక్ష నౌక మధ్యలో బ్రేక్ అయిపోయి పడిపోతే అప్పుడు వెంటనే CNN, అప్పుడు నేను అమెరికాలో ఉంటుంది, ఇప్పుడు CNNలో క్వశ్చన్ ఏమిటంటే, ఈజ్ ఇట్ ఒసామా బిన్ లాడెన్ ఏమైనా దాంట్లో చేశాడా అని వదిలిపెట్టుకున్నాడు. దానికి చాలా సీరియస్గా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మేము అన్ని యాంగిల్స్ నుంచి దీన్ని పరిశీలన చేస్తున్నాము, పరిశీలన అయిన తర్వాత మీకు సమాధానం చెప్తాము. వాడు ఒసామా బిన్ లాడెన్ వినుంటే ఆ న్యూస్ నవ్వుతూ ఉంటాడు, నాకు ఎంత క్రెడిట్ ఇస్తున్నారు. ఆఖరికి మొన్నాడు నాసా వాళ్ళు అనౌన్స్ చేశారు, దేర్ ఈజ్ నో కాన్స్పిరసీ, దేర్ ఈజ్ నో టెర్రరిస్ట్ యాంగిల్ ఇన్ దిస్. అప్పటికి జనం సర్దుకుడిగారు. అంతవరకు ఆ యాంగిల్ని అలాగా ఆ న్యూస్లో వస్తున్నాడు. ఇదో ఇంకొకటి చెప్తున్నా, అంటే మనస్సు ఎంత గట్టిగా ఆలోచిస్తే అసత్యం కూడా అంత బలంగా సత్యంగా భాషిస్తుంది అని చెప్పడానికి నేనేవో దృష్టాంతాలు ఈ ఆధునిక కాలంలో దృష్టాంతాలు చెప్తున్నాను. మీకు ఇంకో దృష్టాంతం చెప్తాను. ఒక మహాత్ములు చెప్పారు, ఇది చాలా సత్యం. అది ప్రపంచ మానవ చరిత్ర రికార్డు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు, మీరు యూ టేక్ ఇట్ యాజ్ ఎ ట్రూత్, నేను యథార్థం చెప్తున్నాను, ఎగ్జాగరేషన్ ఏం చేయటం. మానవ చరిత్ర రికార్డు అయిన వరకు ఈనాటి వరకు ప్రపంచ మానవ సమాజంలో ఉండే హింస, ఎంత హింస ఉంది అనే దాన్ని మీరు పరిశీలిస్తే, ఈ రోజున ప్రపంచం, ఈనాడు ప్రపంచం ఏనాడు లేనంత శాంతి భద్రతలతో నిండి ఉంది. కెన్ యూ బిలీవ్? దట్ ఈస్ ది ట్రూత్. ఈ రోజున ఉన్నంత శాంతి ఏనాడు మానవ చరిత్ర మొత్తం మీద లేదు. మీరు చూసుకోండి, ఎప్పుడైనా చూసుకోండి. కానీ మనకు అలా అనిపించదే, మనకు ఆపోజిట్ అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఆయన అమెరికాలో చెప్పారు మాట. ఎందువల్ల అంటే బికాస్ ఆఫ్ CNN, NBC అండ్ ABC. అలాగే మీరు TV9, TV5, NTV, ETV ఇలాంటివి ఏవో ఉన్నాయి న్యూస్ ఛానల్స్. వీటిని ఒక 4 రోజులు వరుసగా నిరంతరంగా మీరు చూసినట్లయితే మీకు ఏమనిపిస్తుందో తెలిసిన, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కూడా కత్తులతోటి, గొడ్డలతోటి, తుపాకులతోటి ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని కాల్చుకుని చచ్చిపోతున్నారు అని అనిపిస్తుంది. అలా ఏముండదు అక్కడికి, అలా ఏముండదు. మీకు తెలుసో తెలీదో, చంద్రబాబును రాజశేఖర రెడ్డి కలుసుకుంటే షేక్ హ్యాండ్స్ ఇచ్చి కాఫీ తాగేవాళ్ళని ఓడిపోతారు. నిజంగా అది సర్వపడుపులో కొంత ద్వేషాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇద్దరు కలిసి ఉంటారు. కానీ సమాజంలో మీకు చూస్తే అలా అనిపించింది. ముఖ్యంగా న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ చూసి మనకు ఏమనిపిస్తుందంటే దేశమంతా కూడా రక్తం ఓడిపోతుందన్నట్టుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. కాబట్టి ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే, జగత్తు అంత గట్టి సత్యమని మనకు ఎందుకు అనిపిస్తోందంటే, నిరంతరము దాని గురించే మనం ఆలోచించటం వల్ల అది సత్యం అనిపిస్తుంది. మీరు కనుక ధ్యానం చేయటం అభ్యాసం చేసి మనస్సులోకి ప్రాపంచిక విషయాలని ఆలోచించేటువంటి సమయాన్ని తగ్గించి, ఆ సమయంలో ఆ మనస్సుతోటి శ్వాస మీద ధ్యాస పెట్టడము, లేకపోతే మనస్సుని వాచ్ చేస్తుంటే మనస్సు ఏకాగ్రమైపోయి విలీనమైపోయి అలాగే ఆత్మనిష్ఠులై ఉండటము. అలాగా మీరు ఒక గంట సేపు లౌకిక వ్యవహారాల్లో ఉంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆత్మనిష్ఠులకు వెళ్తారు. యూ షుడ్ నెవర్ లూజ్ దట్ ఫౌండేషన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్, దట్ ఇన్నర్ అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్. ఆ సచ్చిదాత్మ యొక్క అవేర్నెస్ ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టవాలి, ఎప్పటికీ దాంట్లో ఉండాలి.
ఒక వ్యవహారం చేసుకుంటాం. మనస్సుతోటే వ్యవహారం చేస్తారు. సంకల్పం లేకపోతే ఏ పని చేయలేదు. మొన్న శంకర్లు ఆరోధ్యాయంలో పఠంలో కూడా అంటారు, సంకల్పం లేకపోతే చెయ్యకూడదు కదా. కాబట్టి సంకల్పాలు వస్తూ ఉంటాయి, వ్యవహారం చేస్తూ ఉంటారు. కొంత వ్యవహారం అయ్యేప్పటికీ చాలు, ఈ వ్యవహారం చాలు. వ్యవహారం ఏదైనా మిథ్యే. పవిత్రమైన వ్యవహారం అయినా మిథ్య, అపవిత్రమైన వ్యవహారం అయినా మిథ్యే. దాని అర్థం అపవిత్రం చేయమని కాదు, పవిత్రమే చేయాలి, కానీ స్టిల్ ఇట్ ఈస్ మిథ్య. దేర్ఫోర్ చాలు, ఇంత వ్యవహారం చాలు, ఇంతకు మించిన వ్యవహారం అవసరం లేదు అని ఒక 5 నిమిషాల వల్ల ధ్యానం చేస్తూ ఆత్మనిష్టలో ఉండడం. ఈ విధంగా మనస్సు నిరంతరంగా అడ్డు ఆపు లేని విధంగా ప్రాపంచిక విషయాలనే ధ్యానం చేస్తూ ఉండటం అనే కారణంగా మీకు ఈ జగత్తు చాలా సత్యమనే ఒక భ్రాంతి కలుగుతుంది. మీరు మనస్సు యొక్క చలనాన్ని తగ్గించి చూడండి, జగత్తు మిథ్యా అని చెప్తే అవును కరెక్టే, దాంట్లో సత్యత్వం ఎక్కడుంది అని మీకే ఇన్నర్ విషన్ మీకే వస్తుంది. అలాగే రావాలి. ఇది ఒక విషయం. తర్వాత రెండవ విషయం ఏంటంటే, జగత్తు ఇంత గట్టిగా సత్యం అని ఎందుకు అనిపిస్తోంది, అటువంటి అనుభవానికి హేతు ఏమిటి, దాని కదా మనం మీమాంస చేస్తున్నాం. రెండవ కారణం ఏమంటే, జగత్తు యొక్క వ్యవహారాలలో మనము ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవుతాం. భావావేశపూర్వకమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఉందనుకోండి, చక్కగా ఏదో చదువుకుని ఎంఎస్ఓ ఏదో చదువుకుని ఉద్యోగం చేసుకుంటుంది. ఆ అమ్మాయికి తన పెళ్లి గురించి తనకి చెప్తూ ఉండదు, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. కానీ అస్తమానం ఆ అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు బాగానే ఉండొచ్చు, ఈ తాతగారు మా అమ్మగారు వీళ్ళు ఇంకా అలా ఆలోచించి మర్చిపోవచ్చేస్తుంది. అక్కడ అసలు ఇష్యూ ఆ అమ్మాయిని, అమ్మ నీ పెళ్లి గురించే మేము రోజంతా ఆలోచిస్తున్నాం అంటే, ఏమిటి పెళ్లి అంటే ఏమిటని అడుగుతుంది. షీ డజంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, వెరాజ్ దీస్ ఎల్డర్స్ హ్యావ్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ కింద చూసుకుంటారు. సో ఏమిటి రీజన్? అక్కడ ఇష్యూ అనేది ఏమీ లేదు అసలు. కేవలము ఇమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల క్రియేట్ అయిన ఇష్యూ తప్పిస్తే ఇష్యూ అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి నేను ఇలా అన్నాను, నేను ఉన్న దాంట్లో లాజిక్ ఉందో లేదో మీరు చూడండి. ఏమన్నా అమెరికా అంతా ఎకనామిక్ మెల్టడౌన్ అయిపోయింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. అడిగితే నేనున్నాను, ఏం ఎకనామిక్ మెల్టడౌన్ అండి, ఎవడు ఒక పూట బ్రేక్ఫాస్ట్ కూడా మానేసిన వాడు నాకు ఎవడో కనపడదు. శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, అన్ని సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు, కార్లలో పెట్రోల్ పోసుకుని ఇటువంటి తిరిగేస్తున్నారు. ఎవరు కనీసం 10 ఏళ్ళు తక్కువ డ్రైవ్ చేయడం కూడా లేదు. అవసరం ఉన్నా లేకపోయినా కారు నిండా పెట్రోల్ ధరలు తగ్గే, ఎప్పుడూ లేనంతగా ధరలు తగ్గే, దాంతో చక్కగా పెట్రోల్ పోసుకుని తిరిగేస్తున్నారు. మీరు కదిలిస్తే ఎకనామిక్ మెల్ట్డౌన్ అని ఇలాగ మొత్తం సీరియస్గా తీసుకుంటారు. మొత్తం నేషన్ అంతా అలా ఒక్క పూట కూడా భోజనం ఎవడో మానేయలేదు. పోనీ ఎకనామిక్ మెల్ట్డౌన్ వచ్చింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు పాపం ఆ రోజుల్లో చెప్పారు, శనివారం ఒక పూట భోజనం మానేయండిగా అని చెప్పారు. పోనీ అలాగా ఎకనామిక్ మెల్ట్డౌన్ వచ్చింది కాబట్టి అందరం ఒక పూట భోజనం మానేద్దాము అని ఒక నేషన్ అనుకోవచ్చు కదా, అనుకోవటం లేదు. అంటే అర్థం ఏంటి, ఏమీ లోటు రాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇటు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఫిగర్లు జీరోలు అయి కూర్చున్నాయి. అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఆల్ రైట్. కానీ ఏదో ఒక భయంకరమైన ఆపద మన నెత్తి మీద వేలాడిపోతుంది అని మొత్తం అమెరికాలో అందరూ అనుకుంటున్నారు. నేను వచ్చేప్పుడు ఈ పరిస్థితి అది. ఇప్పుడు ఒబామా గారు మన ఆపద నుంచి బయటపడేస్తారని పాపం వాళ్ళు ఏదో కంటాలు పడుతున్నారు. నాకు ఏ ఆపద కనపడలేదు, అందరూ పడుతుందో పోయినా. ఇప్పుడు నా కడుపు నిండిందని నేను చెప్పట్లేదు, నా కడుపు నిండిందో మారిందో మొత్తం అందరూ బాగానే ఉన్నారు. ఒక్కడూ కష్టపడుతున్న సూచన నాకేం కనపడలేదు. నేను అడిగాను, ఏమిటండి ఎకనామిక్ మెల్ట్డౌన్ ఉందని అందరూ అదే అయిపోతున్నారని పేపర్లలో రాస్తారు, నాకు ఎవరో అలా కష్టపడిపోతున్నట్టుగా కనపడలేదు. ఏమిటండి వాళ్ళు ఏమంటారంటే పార్ట్లీ ఇట్ ఈస్ మెంటల్ అంటారు. కాబట్టి ఎవరైనా పార్ట్లీ మెంటల్ అంటే మీరు అండర్స్టాండ్ ఇట్ ఈస్ హోల్లీ మెంటల్. ఇది ఎలాగంటే వాడు సినిమా సగం సత్యం అంటే సగం సత్యం ఏంటంటే వీడు తలకాయ సగం సత్యం ఏంటి, 50% సత్యం అని ఏమైనా ఉంటుందా అలాగా? అయితే సత్యం ఉంటుంది, అదే అసత్యం. ఇప్పుడు పాము ఉంది, రజ్జు సర్పం ఉంది, రజ్జు సర్పం సత్యమా ఉందా లేదా? పెద్ద పెద్ద పదాలు లేకుండా అడుగుతున్నా చెప్పండి. మీకు పెద్ద పెద్ద పదాలు వద్దు, అది సత్తా అసత్తా మిథ్యా లేకపోతే వితఫమ పోనీ ఇన్ని కష్టమైన పదాలు వద్దు. నేను తెలుగులో అడుగుతున్నా చెప్పండి, రజ్జు సర్పము ఉందా లేదా?
లేదండి బాబు, లేదండి. సేమ్ సేమ్ లేదు. రజ్జు సర్పం ఉండడం లేదు. మరి ఎందుకో అందుకు కనపడింది, బట్ లేదని నువ్వు ముందు అసలు అర్థం చేసుకుంటావు. అసత్ వైతథ్యమేదో ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఏం చేస్తుందంటే లేనిది కూడా లేకుండా కనపడుతోంది. అది ఆల్రెడీ లేకుండానే కనపడుతోంది, ఉండి కనపడటం లేదు. లేకుండా కనపడేది నిజంగా ఉందేమో అనేటువంటి ఒక భ్రమని కల్పించి ఆ భ్రమే గట్టిపడిపోయి ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. ఇది రెండో హేతు. నేను ఏవేవో హేతువులు చెప్పుకొస్తున్నా, దీంట్లో కొంత ఫ్రెష్నెస్ ఉందని నా అభిప్రాయం. ఎప్పటికప్పుడు నేను అలా అనుకుంటూ ఉంటాను, మీరు ఎలా అనుకుంటున్నారో. సో ఇంకో మూడో హేతు ఏమిటంటే జగత్తు మిథ్య అయితే, ఇప్పుడు నేను మెడిటేషన్ చెప్పేవాడు, మెడిటేషన్లో నేను ఏమని చెప్పేవాడంటే యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎలాగ ఎక్స్ప్లోర్ చేయాలో తెలుసునండి. ఐఎమ్ నాట్ ది బాడీ, నౌ యూ ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమవుతుందో తెలుసునండి. నేను కనుక దేహం కాకపోతే భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, బ్యాంక్ అకౌంట్, కెరీర్, సోషల్ స్టేటస్, నేమ్, ఫేమ్, గోత్రం, కులం, వర్గం, వర్ణం, హారోస్కోప్, రాశి, నక్షత్రం, తర్వాత జాతీయత, ప్రాంతీయత, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇండియా వాళ్ళ ప్రాంతీయత, తర్వాత కెరియర్, పెన్షన్, ఇవి అన్నీ కూడా ఫులక్కైపోతాయి. దాంతో భయం వేస్తుంది, అమ్మో వద్దులే తర్వాత చూడండి. అంటే మీరు ఫ్రీ అయిపోతారు, మొత్తం ఫ్రీ అయిపోతారు. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోతాను. బ్రహ్మ విద్యాపతి, సన్యాసం, పాఠాలు, వీటన్నింటి నుంచి కూడా ఫ్రీ అయిపోతాను. దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్, మెంటల్ ఫ్రీడమ్, సైకలాజికల్ ఫ్రీడమ్. జరిగివి జరుగుతూ ఉంటాయి. నా దృష్టాంతం కూడా నేను జోడించి చెప్తున్నాను. గోత్రం, నామం, శ్రాద్ధాలు పెట్టడం, మనకి ఇంకోళ్ళు శ్రాద్ధాలు పెట్టడం, మనం మరొకళ్ళకి శ్రాద్ధాలు పెట్టడం, దాని చుట్టూ ఉండే కల్చర్, మతం, సూత్రాలు, ధర్మాలు, అన్నీ కర్మలు, కర్తృత్వం, భోక్తృత్వం, ఇహలోకం, పరలోకం, అన్నీ కట్టగట్టుకుని అవతలకు పోతాయండి. ఏం మిగలదండి. ఎప్పుడైనా కన్సిడర్ చేశారా ఆ పాసిబిలిటీ? కన్సిడర్ చేస్తే పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్రీడమ్. అయితే కాబట్టి ఆ స్వాతంత్ర్యం అనేది దాని యందు మనకి భయం ఉంటుంది. ఆ పూర్ణ స్వాతంత్ర్యం, మోక్షం కావాలని మనం అంటాం. కానీ తీరా మోక్షం ఇచ్చేస్తే కూడా వీఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్. దీని మీద ఓ కథ ఉంది. ప్రహ్లాదుడికి నువ్వు ఏదైనా వరం కోరుకుంటాడు, భాగవతంలో వస్తుంది. వరం కోరుకోమంటే ప్రహ్లాదుడు అంటాడు, నాకు మోక్షం కావాలని అంటే మోక్షం ఇస్తాను నీకు అంటాడు విష్ణువు. అదే నృసింహస్వామి. అంటే ప్రహ్లాదుడు నేను ఒక్కడిని, పాపం పెద్ద మనస్సు, మోక్షం నాకు ఒక్కడికి ఏమిటి, ఏదైనా స్వీట్ పెడితే ఒక్కడు తినకూడదని శాస్త్రం ఉంది, నా విద్యార్థులు అందరూ ఉన్నారు, నేను కలిసి చదువుకున్నాను వాళ్ళతోటి, వాళ్ళని కూడా మోక్షం కావాలంటే అప్పుడు విష్ణువు అంటాడు ఎవళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను, తెచ్చుకుని ఎవళ్ళు మోక్షం కావాలని అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాను, వెల్కమ్. ఇతను వెళ్ళి అందరు విద్యార్థులను అడిగితే మేము మా నాన్నగారిని అమ్మగారిని అడిగి చెప్తాం. అప్పుడు పోలే పిల్లలు రావట్లేదు, వాళ్ళకి వివేకం లేదు, చిన్న వయసు కదా అని పెద్దవాళ్ళని అడుగుతారు. మోక్షం ఇస్తానంటున్నాడు విష్ణువు, మీరు వస్తారా అని ఆ హిరణ్యకశిపుడు యొక్క ఫాలోవర్స్, ఆ నగరంలో ఉన్నటువంటి సింపుల్ పీపుల్ని అడిగితే వాళ్ళు ఇంకా మా మనవరాలు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మోక్షానికి వస్తాను, ఇప్పుడు రాలేనంటాడు ఒక ఆయన. మనవరాలు పెళ్ళి అయిన తర్వాత వస్తాను. ఇంకొక ఆయన అంటాడు ఏకాదశి వ్రతం పట్టాను, రేపు వచ్చే ఏకాదశితో పూర్తవుతుంది, ఇప్పుడు కాబట్టి ఆ తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు వద్దంటాను. కాబట్టి అంటే ధర్మం కూడా అడ్డొస్తుంది అన్నమాట రకంగా. ఇంకొక ఆయన అంటాడు నాకు 80 ఏళ్ళు జీవితం ఉందని చెప్పేసి నాకేమో జాతకంలో చెప్పారు, ఇంకా 5 ఏళ్ళు బతికిన తర్వాత అప్పుడు చూస్తాను మోక్షం అని ఇంకొకటి. ఎవడూ సిద్ధపడ్డాడు, ఎవడూ రాడు. కాకపోతే అప్పుడు కుక్క, వీధి కుక్క కనపడుతుంది ప్రహ్లాదుడు. దాన్ని అడుగుతాడు, పోనీ ఇదేనా వస్తుందేమో అని. మోక్షం ఇస్తానంటున్నాడు విష్ణువు, ఒక్కళ్ళు తోడు తెచ్చుకోవడానికి దొరకలేదు, నువ్వు వస్తావా అంటే అది అడుగుతుంది. మరి అక్కడ మురికుండీలును వాటిల్లో కావలసినటువంటి ఆహారము,
కుళ్ళిపోతున్న ఆహారము అలాంటివి దొరుకుతాయా అక్కడ అడుగుతుంది. అంటే మోక్షంలో ఇంకా అలాంటివి ఉండవు అంటే అలాంటివి ఉండకపోతే నేను ఆలోచించి చెప్తాను. కాబట్టి మనకి ఈ మిథ్యా జగత్తు మీద మనకి ఆ రకమైన ఫ్రీడమ్ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం భయపడతాం ఫ్రీడమ్ అంటే. ఆ కారణంగా కూడా తర్వాత ఎందుకంటే మీరు కనుక ఈ జగత్తు మిథ్యా జాగ్రత్త అవస్థ కల వంటిదే అంటే ఏమవుతుందో తెలుసునండి, ఏవన్నీ నాకున్నాయో ఇప్పుడు అవన్నీ పోతాయి. ఐ లూజ్ ఆల్, ఐఎమ్ నాట్ రెడీ టు లూజ్ ఆల్. కానీ దాంట్లో రహస్యం ఉంది. మీరు బై లూజింగ్ ఆల్ యూ గెయిన్ ఆల్, బై కీపింగ్ సమ్ యూ లూజ్ ఆల్, బై లూజింగ్ ఆల్ యూ గెయిన్ ఆల్. దట్ ఈస్ ది ట్రూత్. కానీ మానవుడు ఆ సత్యాన్ని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండడు. అందు గురించి ఇగో ఇన్ని హేతువులు, 3-4 హేతువులు చెప్పాను నేను. ఇవన్నీ కూడా సైకలాజికల్ మనస్సు యొక్క సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి మానసికమైన కల్పన చాలా సూక్ష్మంగా మనస్సులో ఉంటాయి. వీటి కారణంగా మనిషి జాగ్రత్త అవస్థ స్వప్నం వలె వితథము అనే సత్యాన్ని గుర్తించడానికి ఇవన్నీ అడ్డుపడుతుంది. వీటిని మనం గుర్తుపట్టి క్రమంగా వీటిని ఓవర్కమ్ చేసినట్లయితే ఈ జాగ్రత్త అవస్థ కళ అనే సత్యాన్ని గుర్తించి ఆత్మస్వరూపమే ఈ అవస్థని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ చైతన్యం మాత్రమే సత్యము అనే సత్యాన్ని గుర్తించి మానవుడు జీవన్ముక్తుడైపోతాడు. కాబట్టి దృష్టం వైతథ్యమేతయో, ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సమానంగా వితథములు అనే సత్యాన్ని మహాత్ములు ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటారు.